ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు కృప మీకును మాకును అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని కృప మనతో ఉండాలి. ఎందుకంటే దేవుని కృప లేకపోతే, ఆయన యొక్క నీడ లేకపోతే, ఆయన యొక్క ఆశీర్వాదం లేకపోతే మనము లేము, నువ్వు లేవు. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్న నువ్వు నేనైనా సజీవుగా ఉన్నాము అంటే దేవుని కృప. దేవుని కృప లేకపోతే, దేవుడే లేకపోతే మనం ఈ లోకంలో మరి ఉండే అవకాశం కానీ, ఈ లోకంలో మనము ఆక్సిజన్ పీల్చే అవకాశం కూడా మనకు ఉండదు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే భయంకరమైన భూకంపాలు, బ్యాంకాక్లో అయితే భయంకరమైన భూకంపం, అనేక మంది ప్రజలు చనిపోయారు. కానీ మన దేశాన్ని, మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించి, మన ఒక భారతదేశాన్ని అంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాం. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు. అయితే నేనైతే ఈ విషయం కోసం మీకు మాట్లాడాలని చెప్పి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ 10 days నుంచి ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్ మనకి చాలా బాధ కలిగిస్తుంది క్రైస్తవ సంఘంలో. ఎందుకంటే క్రైస్తవులు చంపేస్తున్నారు. మరి ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అనేక మంది క్రైస్తవులు చంపేస్తున్నారు. వాళ్ళు చంపితే మీకు ఏమొస్తుంది? వాళ్ళు చంపితే మీకు ఏమీ రాదు, కనీసం ఒక ఆశీర్వాదం రాదు, ఏమీ రాదు. కానీ దేవుడు చూస్తున్నాడని భయపడండి. క్రైస్తవులు చంపేస్తే అది మీకే శాపం, అది మీకే నష్టం. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే మనం ఈ రీసెంట్గా ప్రవీణ్ పగడాల పాస్టర్ గురించి కూడా మనం ఎంతో బాధాకరమైన విషయాలు, ఆయన రాజమండ్రి వెళ్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి మరి ఆయనకి యాక్సిడెంట్ అయిందో తెలియదు, లేదంటే ఎవరైనా చంపేశారో లేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే 10 days 15 days అవుతుంది, కానీ ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమీ ఇవ్వలేదు. మరి అది దేవుడే చూస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా భయపడాలి. ఎందుకంటే అది చాలా భయంకరమైన విషయం. మనం మనుషులమే కదా, ఎవరము కూడా జంతువులము కాదు. వాళ్ళకన్నా, మృగాల కన్నా దారుణంగా కూడా మనం బిహేవ్ చేస్తున్నాం. ఎందుకంటే మనుషులంటే ప్రేమించుకోవాలి, లేదంటే ప్రేమ చూపించాలి. ఒకరికి అన్నం లేకపోతే అన్నం పెట్టాలి, లేదంటే ఒకరికి వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇవ్వాలి. ఒకరు ఏడుస్తున్నప్పుడు ఏడవకమ్మా అని చెప్పాలి. దేవుడు అదే కదా మనకి నేర్పించాడు. కానీ ఈ సమాజంలో, ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు క్రైస్తవుల మీద ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంత భయంకరంగా చంపేస్తున్నారు. వాళ్ళు ఒక మనుషులే, వాళ్ళు కూడా దేవుడే సృష్టించాడు. సో ఒకసారి అర్థం చేసుకోండి. అసలు క్రైస్తవులు అంటే ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళు మంచి చెప్తారు కదా. ఎందుకంటే త్రాగొద్దు, త్రాగుబోతులుగా వెళ్ళొద్దు, త్రాగుతుంది మీ కుటుంబం. ఎంతోమంది త్రాగుబోతులు మార్చాడంటే వాళ్ళ కుటుంబం ఈరోజు హ్యాపీగా 5 మొట్టలు కూడా నోట్లో వెళ్తుంది అంటే కేవలం దేవుని యొక్క మాట ద్వారా క్రైస్తవులు తాగడం మానేశారు. అలాగని అందరు క్రైస్తవులు కూడా త్రాగుబోతులు మానేశారని కాదు. ప్రతి క్రైస్తవుల్లో కూడా కొంతమంది తాగుతున్నారు. వాళ్ళు క్రైస్తవులే కాదు, నా దృష్టిలో అయితే, దేవుని దృష్టిలోనైనా. ఎందుకంటే త్రాగడం మానేమని దేవుడే చెప్పాడు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే మనం మంచి చెప్తాం. క్రిస్టియన్స్ అందరూ కూడా, పాస్టర్లు ఎవరైనా సరే, త్రాగుడు మానేయండి అమ్మా అని మీ ఇంటికి దీవెన కాదు. అది మీ లంగ్స్ పాడైపోతే, మీ యొక్క అనారోగ్యం పాడైపోతుంది. మీ కుటుంబంలో ఆ త్రాగుడికి కావాల్సిన డబ్బులు, ఆ త్రాగుడికి ఖర్చు పెట్టే డబ్బులు మీ కుటుంబానికి ఖర్చు పెడితే ఒక ముద్దైన ఆహారం వెళ్తుంది అని కానీ ప్రతి ఒక్క పాస్టర్ కూడా చెప్తారు. ఇదేమైనా తప్పు అంటారా? ఇదేమి తప్పు కాదు కదా. కానీ ఎందుకు క్రిస్టియన్స్ మీద ఇంత పగ, ఇంత ద్వేషమా? మరీ దారుణంగా చంపేస్తారా? అసలు భయంకరంగా కొంతమంది సాకురాళ్ళు, కొంతమంది సాకుని ఛత్తీస్గఢ్లో ఎంత భయంకరంగా చంపుతున్నారు. అండ్ గవర్నమెంట్ అయితే వీటికి స్పందించాలి. ఎందుకంటే వీళ్ళు కూడా భయపడాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు అందరికీ ఒక్కడే. ఆయన కళ్ళు మన పట్ల ఉంటాయి. ఈరోజు చంపేశారు, ఎవ్వరూ చూడలే. ఎందుకంటే అక్కడ చంపిన దగ్గర సీసీ కెమెరాస్ లేవు, సో ఏమీ లేదు. కానీ మన ఈ సీసీ కెమెరాస్ కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాయి, కొన్నిసార్లు పనిచేయవు. కానీ దేవుని కళ్ళు ఎవరు కప్పపెట్టలేరు కదా, దేవుని కళ్ళు ఎవరు ముయ్యలేరు కదా. ఆయన కళ్ళు అయితే నిజంగా చూసారు కదా. దేవుడు ఎప్పటికప్పుడు న్యాయం జరిగిస్తారు కదా. ఎంతో క్రైస్తవులు, ఎన్నో వేల మంది ప్రజలు ఆ రోజు వెళ్ళి రాజమండ్రి ప్రాంతం దగ్గర, హాస్పిటల్ దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం? కానీ దేవుడు ప్రేమ వాళ్ళు చూశారు. పలానా దైవజనులు చాలామంది అవసరం ఈ భూమి మీద. మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేకపోతే మనకి ఇంకెవరు మంచి దారి చూపిస్తారు? ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి, మనకి మంచి దారి ఇదమ్మా అని పేరెంట్స్ చూపిస్తారు కాబట్టి ఈరోజు మన యొక్క పరిస్థితి, మన బిహేవియర్ ఎలాగుంది. అదే పేరెంట్స్ మనకి లేకపోతే మనం ఏ అనాథలుగానో, ఏ పిచ్చోళ్ళగానో, ఏ గంజాయి బ్యాచ్ వాళ్ళగానో, ఏ త్రాగుబోతులగానో మారుతాం.
కానీ అదే సేవకుడు కూడా, మంచి చెప్పే సేవకుడు కూడా లేకపోతే ఈ దేశంలో ఎంత భయంకరంగా తయారవుతారు తెలుసా. మనుషులు చంపుకునే దినాలు బైబిల్లో ఉన్నాయి, మనుషులు చంపుకుంటారు. నిజమే, ఆయన రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతాయి. సేవకులను చంపేస్తున్నారు. అది చంపితే మీకు ఏమీ అవ్వదు. నిజంగా పాస్టర్ గారు ఒక వైఫ్ జెస్సికా గారు చెప్పిన మాటలు వింటే నా కళ్ళలో నీళ్ళొచ్చే. నిజంగా ఆ యొక్క ఒక కండిషన్లో నేను ఉంటే నేను చెప్పగలను ఆ మాట. నా దేవుడి కోసం నేను స్టాండర్డ్గా నిలవగలనా అని చెప్పి నేను చాలా బాధపడాను. ఎందుకంటే నేను ఈ 10 days కూడా మార్నింగ్ లెగ్గానే అతని గురించే, నైట్ పడుకునే ముందు అతని గురించే, మధ్యాహ్నం ఎప్పుడు కూడా అలా వీడియోస్ చూస్తూనే, వార్తలు చూస్తూనే ఎంతమంది భయంకరంగా అతని గురించి ఎంత నిందిస్తున్నారు తెలుసా. తాగుబోతుడుగా అని. ఒక క్రైస్తవుడు నిజంగా సేవ చేసిన వాడైతే, నిజంగా క్రైస్తవుడైతే అతను తాగడు. సచ్చినా కూడా నువ్వు 1 కోటి రూపాయలు పెట్టినా అతను తాగడు. అలాంటిది ఒక క్రైస్తవుడి మీద నింద ఎలాగేయాలనిపించిందో కానీ అంత భయంకరంగా నింద వేశారు. చంపేస్తే చంపేయను, లేదు చనిపోతే చనిపోనే, కానీ ఒక భయంకరమైన నింద వేశారు. దేవుడు చూస్తున్నాడు. ఆయన ఉగ్రత త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అలాగంటారు ఏంటి, దేవుడు ప్రేమమయుడు కదా, ప్రేమించమని చెప్పమంటున్నాడు కదా. అంటే దేవుని ప్రేమ ఎంత ఉందో కోపం కూడా అంతే. ఆయన బిడ్డలు ఏమైనా చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఎందుకంటే మేము ఆయన బిడ్డలం. ఆయన మమ్మల్ని కాపాడుతూ పెంచుకొని వస్తున్నాడు. ఆయన ఈ సేవకులు అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. సేవకులు అంటే ఆషామాస సేవకులు కాదు. కొంతమంది సేవకులు మోసం చేసే సేవకులు కూడా ఉంటారు, కానీ దేవుడి కోసం నిలబడే అలాంటి సేవకులు దేవుడు విడిచిపెడతాడా? సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవునికి ఒక పని చేసే ఒక సేవకుల్ని, ఒక పాస్టర్ గారిని, దైవజనుల్ని ఎంత భయంకరంగా, ఎంత నీచంగా చంపుతున్నారో. దేవుడు అస్సలు ఊరుకునే దేవుడు కాదు. దయచేసి ఇది ఆపండి. గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే క్రైస్తవుల అవసరం. అసలు అన్యులైనా క్రిస్టియన్స్ అయినా, క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు, ఒక వే ఆఫ్ జీసస్. దేవుని యొక్క మార్గమే ఒక మంచి మార్గమే యేసు. అది ఒక రిలీజియన్ కాదు, అండ్ అది ఒక క్యాస్ట్ కాదు, అది ఏమీ కాదు, ఒక మతం కాదు. కానీ క్రైస్తవులు ఒక మంచి చెప్తున్నారని చంపేస్తున్నారు. వాళ్ళ వైఫ్ చెప్పినప్పుడు పగడాల ప్రవీణ్ గారి ఒక వైఫ్ నాకు చాలా బాధ అనిపించింది. ఫర్గివ్ దెమ్, వాళ్ళు క్షమించుదాం. దేవుడు చెప్పాడు కదా ఫర్గివ్ చేయాలి, దేవుడే ఫర్గివ్ చేశాడు, మనం ఎంత అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆవిడ ఎంత దుఃఖం లోపల ఉన్నా ఆ మాట ఎంత మంచిగా చెప్పింది కదా. ఇలాంటి వాళ్ళు మనం చంపేస్తున్నాం. అండ్ దట్టు ఆయన యొక్క అనాథలు పోషించేవాడు. ఒక 14 మంది పిల్లల్ని ఆయన ఇంట్లో పెట్టి పోషిస్తున్నాడు. నువ్వు నేను పని చేస్తున్నామా? లేదంటే ఆయన యొక్క మరి రోడ్డు మీద అంటే చాలామంది అనాథులు ఉంటారు కదా, త్రాగుబోతులు, వాళ్ళని, కుష్ఠరోగులు, వాళ్ళందరినీ క్లీన్ చేసి వాళ్ళకి అందరికీ కటింగులు చేసి ఒక అంబులెన్స్ ఎక్కించి వాళ్ళు తీసుకుని వెళ్ళి మంచి భోజనంతో పాటు ఒక షెల్టర్ అనేది ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చంపేస్తున్నారు. భయంకరంగా హత్యలు చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. దేవుడు మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పిన వాళ్ళు భయంకరంగా చంపేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎందుకు నన్ను ఒకవేళ దేవుడు అడుగుతాడేమో, ఫలానా టైంలో ఒక పాస్టర్ గారిని చంపేశారు కదా, నువ్వు ప్రార్థన చేసావా, లేదంటే ఆయన కోసం ఒక మాటైనా చెప్పావా, ఆయన కోసం పోరాడడం ఏదైనా చేసావా, ఫైట్ చేసావా అని అడుగుతారేమో అని చెప్పి వీడియో తీశాను. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, నాకు ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా నాకు న్యాయం జరగాలయ్యా, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. పాస్టర్ గారు త్రాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారు, పాస్టర్ గారు తాగుతున్నారని చెప్పి అది ఒక్క రోజుననే 2 వైన్ షాపులు అంటే నార్మల్ పచ్చి తాగుబోతాడైనా అంత తాగుండడేమో. ఎవరైనా రోజుకి ఒకసారి తాగుతాడు, అదే వాడికి చాలా మత్తుగా ఉంటుంది. అలాంటిది ఒక దైవజనులు పట్టుకొని, ఒక సేవకుని పట్టుకొని, ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ని పట్టుకొని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు కదా. దేవుడు చూస్తున్నాడు. ఈ విషయం మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులకు కూడా ఆయన యొక్క న్యూస్ రాగానే మనలో కూడా నిజమైన, నాలో కూడా ఒకసారి అనిపించింది నిజంగా తాగుంటారేమో. ఆయన అమెరికాలో ఉంటారు కదా, సో వైన్ అనేది అతనికి అలవాటేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నేను అతని వీడియోలు చూశాను. త్రాగుడు మానేసి నేను ఒక నేను గంజాయి తాగేవాడిని, నేను త్రాగుబోతుని, కానీ దేవుడు నన్ను మార్చాడు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా తాగలేదన్న వ్యక్తి ఎలా తాగుతారు అనుకున్నాం. ఆయన ముందెప్పుడు కూడా ఆయన త్రాగుబోతని కానీ,
ఆయన ఏ షాపులో కనబడ్డాడని కానీ లేదు. చనిపోయినప్పుడే అవన్నీ అతను కనబడ్డాయా? ఆయన ఒక దైవజనుడు. నువ్వు ఒక సీసీ కెమెరా వెతికితే ఎందుకు మా వైన్ షాప్లో వెతుకుతాం? ఒక చర్చిలోనే వెతకాలి, లేదంటే ఒక హోటల్లోనే వెతకాలి, ఏ భోజనంకి వెళ్ళడానికి వెతకాలి, ఒక టీ షాప్కి వెళ్ళాలి. అలాంటిది నువ్వు ఒక త్రాగుబోతుగా వెళ్ళి వెతుకుతున్నావు అంటే మరి ఎంత భయంకరంగా స్కెచ్ చేస్తారు. ఎంత ఇదంటే ఆ స్కెచ్ చేసిన వాళ్ళు కూడా నీట్గా వేయలేదు. అన్నీ దొరికిపోవడమే ప్రతి విషయంలోని, షూ నుంచి, ప్యాంట్ నుంచి, షర్ట్ నుంచి, ప్రతిదీని. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఇది నిజం కాదని చెప్పడానికి అనేక మంది వీడియోస్ చేస్తున్నారు. నేనైతే చిన్నదాన్ని మీకు చెప్పేంత దాని కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడమని చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల్లో కూడా ఒక నిరాశ వచ్చేస్తుంది. క్రైస్తవుల్లో కూడా ఒక తప్పుగా చెయ్యాలని చెప్పి వీళ్ళు చేసినప్పుడు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. అది తప్పు కాదు, ఇది బైబిల్లో జరుగుతుంది. దేవుడే చెప్పాడు ఇలాంటివి జరుగుతాయని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. అసలు అతని వల్లే మనం జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవునికి మరి మహిమ పడదాం. ఇంకా ఎక్కువగా పోరాడదాం, ఇంకా ఎక్కువగా ఆయన ఆరాధిద్దాం, ఇంకా ఎక్కువగా సేవ చేద్దాం, ఇంకా ఎక్కువగా సువార్త ప్రకటిద్దాం, ఇంకా ఎక్కువగా ప్రేమ చూపిద్దాం. ఈ విషయాలుగా మీ అందరికీ నచ్చినట్లయితే మరి ప్రార్థన చేయండి. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి గురించి న్యాయం జరగాలని ప్రతి ఒక్క క్రైస్తవులకి నా హృదయపూర్వక వందనాలు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అది ఏ రిలీజన్ అయినా నాకు అనవసరం. ఎందుకంటే మనం అందరం మనుషులం. వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. మనం ఒకరు ప్రేమించుకోవాలి. అదే కదా దేవుడు చెప్తున్నాడు. అంతేగాని చంపుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మాటలు కానీ మీకు నచ్చినట్లయితే ప్రేయర్ చేయండి. అలాగే ఈ వీడియోని అనేక మందికి స్ప్రెడ్ చేయండి. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది.